భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో రామాయణం ఒకటి. విష్ణుమూర్తి రాముడిగా అవతరించినట్లు పురాణాల్లో పేర్కొన్న విషయం చాలా మందికి తెలిసిందే. మానవులకు మరియు దేవతలకు అనేక ఇబ్బందులు కలిగించిన రావణుడిని రాముడు హతమార్చాడు. రామాయణం అంటే కేవలం రాముడు, రావణుడి మధ్య యుద్ధం మాత్రమే కాదు. అందులో మన జీవితాలకు అవసరమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియని రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాదు, మనల్ని ఆశ్చర్యపరిచే కథలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రావణుడు రాముడి భార్య సీతను అపహరించినట్లు వాల్మీకి రామాయణం చెబుతుంది. కానీ దీనికి ముందే రావణుడు రాముడి తల్లి కౌసల్యను కూడా అపహరించినట్లు చెబుతారు. ఒకసారి బ్రహ్మను సంప్రదించి రావణుడి మరణం ఎలా వస్తుందని ఆమె ఆరా తీసింది. రావణుడి మరణం బ్రహ్మ కౌసల్య దశరథ దంపతుల వల్ల జరిగిందని చెబుతుంటారు. దీంతో ఆగ్రహించిన రావణుడు తన వివాహానికి ముందే కౌసల్యను అపహరించి మానవరహిత ద్వీపంలో బంధించాడు. నారద ఋషి తన సైన్యంతో వెళ్లి కౌసల్యను రక్షించినట్లు మరో కథ కూడా చెప్పబడింది. రామ సేతు నిర్మించేప్పుడు ఒక ఉడత కూడా సహాయం చేయడంతో శ్రీరాముడు ఉడత సహాయాన్ని మెచ్చుకుని తన చేతితో ఉడత పైభాగాన్ని నిమరడంతో తెల్లని చారలు ఏర్పడ్డాయని, అందుకే ఉడతలకి చారలు ఉంటాయని చెబుతారు. కొన్ని సంవత్సరాల తపస్సు మరియు అంకిత భావంతో రావణుడు సూర్యోదయం మరియు సూర్యాస్తమయాన్ని నిజంగా నియంత్రించగలిగినంత శక్తి తనలో ఉందని చెబుతారు. అంతేకాకుండా తన కొడుకు మేఘనాథుడు జన్మించే సమయంలో శిశువు యొక్క అమరత్వం కోసం గ్రహాలను ఒక నిర్దిష్ట వరుసలో ఉంచాడంట. సీతారాములు వనవాసానికి వెళ్లినప్పుడు వారితో పాటుగా లక్ష్మణుడు కూడా వెళ్తాడు. అయితే సీతారాములకు అనుక్షణం కాపలాగా ఉండాలని భావించి 14 సంవత్సరాలు తనకి నిద్రపోకుండా వరాన్ని ప్రసాదించమని నిద్రాదేవిని ప్రార్థించగా నిద్రాదేవి దానికి అంగీకరించి లక్ష్మణుడి నిద్రని అతని భార్య అయిన ఊర్మిళకి ఇస్తుంది. శ్రీరాముడికి ఒక చరిత్ర. అతి పురాతన మందిరాలు భారతదేశంలోనే కాకుండా కంబోడియా, జావా మరియు ఇండోనేషియాలలో కూడా ఉన్నాయి. అంటే ప్రాచీన కాలం నుండి విదేశాలలో కూడా రాముడి యొక్క గాథలు విశ్వవ్యాప్తం.